We on behalf of Telugu Desam Party wholeheartedly appreciate and congratulate the efforts of the Honorable Prime Minister Shri Narendra Modi in teaching the terrorists based in Pakistan a befitting reply and a strong lesson for what they have done in Pahalgam. These terrorists who have claimed the lives of 27 innocent Indian citizens need to be taught a lesson, and that's what the entire nation wanted. And yesterday night, the Honorable Prime Minister delivered it through Operation Sindoor, penetrating deep into Pakistan, not only into Pakistan occupied Kashmir, but also into Pakistan, especially targeting only the terrorist camps, not causing any kind of damage to the civilians there. The Indian Army, the Air Force and Navy, in a coordinated effort, in a coordinated operation with the name Operation Sindoor, had delivered what the entire nation wanted. And today, the entire nation is feeling happy because justice had been delivered. And we wholeheartedly congratulate and appreciate the efforts of the Honorable Prime Minister Shri Narendra Modi and his entire team, Defence Minister Rajnath Singh Ji, and all the chiefs of the three armed forces, the Indian Army, Navy and Air Force, and also the Honorable Home Minister Amit Shah Ji. This is what the nation wanted, and it was delivered yesterday. And also, any kind of retaliatory attack by Pakistan, we are very confident it will be met with a force 100 times more, with a stronger force. And we, as citizens of this country, we want Pakistan not to encourage terrorists and terrorist camps in future. Looking at the kind of reply that was given yesterday night, at least now they should learn a lesson from this, that as long as Mr. Modi is the Prime Minister of India, no one should ever dare to step into a country and carry out terrorist attacks like what happened in Pahalgam. నిన్న అర్ధరాత్రి భారతదేశం తరఫున మరి ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ త్రివిధ దళాలు కూడా కలిసికట్టుగా చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్, మరి ఏదైతే పహల్గాంలో తీవ్రవాదుల దాడి 27 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నటువంటి ఈ తీవ్రవాదులకి మరి దేశం మొత్తం కోరుకున్న విధంగా ఒక శక్తివంతమైనటువంటి జవాబుని నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా మరి పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్ళి, మరి అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే కాకుండా పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపులను టార్గెట్ చేస్తూ వారి భూభాగంలోకి చొచ్చుకుని వెళ్ళి మరి ఆ రకమైనటువంటి దాడి చేసి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నింటినీ కూడా నేలమట్టం చేయటం, మరి ఉగ్రవాదులకు నాయకత్వం వహిస్తున్నటువంటి వారిని అంతమొదించడం అనేది ఇవాళ ఎంతో అభినందించదగ్గ విషయం. దేశం మొత్తం కూడా కోరుకుంటున్నది ఇదే. పహల్గాం దాడి జరిగిన దగ్గర నుంచి కూడా మరి దేశం యావత్తు కూడా వీళ్ళకి ఈ తీవ్రవాదులు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకున్నారు. మరి దేశం కోరుకున్న విధంగా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాత్రంతా మేల్కొనండి వారే స్వయంగా అన్నీ పర్యవేక్షిస్తూ మరి ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా గట్టిగా గుణపాఠం చెప్పడం జరిగింది. తీవ్రవాద నాయకులందరినీ కూడా అంతమొదించడం జరిగింది. ఇవాళ దేశం మొత్తం కూడా న్యాయం జరిగిందని భావిస్తూ ఉన్నారు. 27 మంది ఎవరైతే తమ ప్రాణాలను కోల్పోయారో వాళ్ళకి న్యాయం జరిగింది. భవిష్యత్తులో ఇంకెవ్వరూ కూడా భారతదేశం వైపు కన్నెత్తి చూడని విధంగా మరి భారతదేశం తరపున మరి త్రివిధ దళాలు కూడా ఈ రకంగా వారి గుణపాఠం చెప్తున్నది. మరి వారందరినీ కూడా ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఈ త్రివిధ దళాధిపతుల్ని మరి త్రివిధ దళాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క సైనికుడిని కూడా మేము అభినందిస్తున్నాం. ఇదే విధంగా భవిష్యత్తులో మరి ప్రభుత్వం ఇంతే కఠినంగా, ఇంతే శక్తివంతంగా మరి ఇటువంటి దాడులు జరిగినప్పుడు ఉండాలి అని కోరుకుంటూ
భవిష్యత్తులో మరే ఇతర దేశం కూడా, అది పాకిస్తాన్ కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, భారతదేశం వైపు భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి ఎటువంటి తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడినా కూడా దీనికి 100 రెట్లు ఇంకా గట్టిగా జవాబు చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఒక భారత పౌరుడిగా ఇవాళ నేను తెలియజేస్తున్నా. మరొకసారి గౌరవ ప్రధానమంత్రి గారికి, మరి డిఫెన్స్ రక్షణ శాఖ మంత్రి గారికి, హోంమంత్రి గారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. We on behalf of Telugu Desam Party